ప్రభువైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో ఈ సాయంత్రం ఈ లాక్డౌన్ పీరియడ్లో దేవుని మాటలు వినడానికి కూడి వచ్చిన మీ అందరికీ కూడా ఇమ్మానుయేల్ తెలుగు బ్యాప్టిస్ట్ సంఘ పక్షంగా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాము. దయచేసి ప్రతి ఒక్కరూ దేవుని మాటలు వినాల్సిన మనం చేస్తున్నాం. ఆయన మాటల్లో ఉన్న శక్తిని ప్రభావాన్ని మనం పొందుకున్నట్లుగా ప్రార్థన చేసుకొని ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకున్నాం. ఇంకా మీ స్నేహితులకు ఎవరికైనా ఈ సంగతి తెలియదు, చాలామంది చూడటం లేదు, వాళ్ళకి చెప్పండి. మన పాస్టర్ గారి వాక్యం వస్తుంది, దయతో విని దీవించబడమని చెప్పండి. ద్వారా వారు దీవించబడతారు, అది మీకు మీరుగా ఉంటుంది. ప్రార్థన చేసుకున్నాను. పరిశుద్ధుడైన మా తండ్రి, దయగల దేవా, ప్రేమ స్వరూపి నీకు స్తోత్రాలయ్యా. ఈ సాయంత్రం అయ్యా ఈ యూట్యూబ్ ద్వారా దేవుని మాటలు అందించడానికి దేవా మీరు మాకు ఇచ్చిన ఈ మంచి అవకాశాన్ని బట్టి మీకు స్తోత్రాలు. ఈ సన్నిధిలో కూడిన బిడ్డలందరినీ కూడా మీరు దీవించండి. వింటున్న ఈ మాటలు మా ఆధ్యాత్మిక జీవితానికి ఆశీర్వాదకరంగా మీకు మహిమకరంగా ఉన్నట్లు కూడా సహాయం చేయండి ప్రభా. ఈ సాయంకాలం వేళ ఎవరైతే అనారోగ్యం ఉండి మీ సన్నిధిని ఈ మాటలు వింటున్నారో యేసు నామములో వారికి స్వస్థత కలుగునుగాక నాయన. మీ ప్రభావం, మీ శక్తి వారి మీద ప్రసరింపచేసి మీరే దీవించి మహింపగలని వాక్యం ద్వారా మమ్మల్ని బలపరిచి దీవించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మనందరము దేవుని నామానికి భయం కలుగులాగా పాడుకుంటున్నాం. దైవస్థుతి కీర్తన పాఠ పుస్తకం నుంచి 32వ కీర్తన. మహాఘనుడవు మహోన్నతుడవు పరిశుద్ధ స్థలములోనే నివసించేవాడు అనే కీర్తన పాడుతున్నాం. నాతో కలిసి పాట పాడి దేవుని నామాన్ని కనపరచవలసిందిగా మనం చేస్తాం. మహాఘనుడవు మహోన్నతుడవు పరిశుద్ధ స్థలములోనే నివసించువాడవు. మహాఘనుడవు మహోన్నతుడవు పరిశుద్ధ స్థలములోనే నివసించువాడవు. కృపా సత్య సంపూర్ణమై మా మధ్యము నివసించుటను నన్ను పరిశుద్ధ పరచుటే నీ ధర్మం. కృపా సత్య సంపూర్ణమై మా మధ్యలో నివసించుట న్యాయమా. నన్ను పరిశుద్ధ పరచుటే నీ ధర్మం. మహాఘనుడవు మహోన్నతుడవు పరిశుద్ధ స్థలములోనే నివసించువాడవు. వినయము గలవారిని తగిన సమయములో హెచ్చించువాడవని. వినయము గలవారిని తగిన సమయములో హెచ్చించువాడవని. నీవు వాడు పాత్రనై నేనుండుటకై నిలిచియుందును పవిత్రతతో. హల్లెలూయా యేసయ్యా నీకే స్తోత్రమయ్యా. హల్లెలూయా యేసయ్యా నీకే స్తోత్రమయ్యా. మహాఘనుడవు మహోన్నతుడవు పరిశుద్ధ స్థలములోనే నివసించువాడవు. దీన మనసు గల వారికే సమృద్ధిగా కృపను దయచేయువాడవని. దీన మనసు గల వారికే సమృద్ధిగా కృపను దయచేయువాడవని. నీ సముఖములో సజీవ సాక్షినై కాపాడుకోతును వెలకువతో. హల్లెలూయా యేసయ్యా నీకే స్తోత్రమయ్యా. హల్లెలూయా
స్థలములోనే నివసించువాడు. శోధింపబడు వారికి మార్గము చూపించి తప్పించువాడవని. శోధింపబడు వారికి మార్గము చూపించి తప్పించువాడవని. నా సిలువ మోయుచు నీ సిలువ నీడను విశ్రమింతును అంతము వరకు. నా సిలువ మోయుచు నీ సిలువ నీడను విశ్రమింతును అంతము వరకు. హల్లెలూయా యేసయ్యా నీకే స్తోత్రమయ్యా. హల్లెలూయా యేసయ్యా నీకే స్తోత్రమయ్యా. మహాగణుడవు మహోన్నతుడవు పరిశుద్ధ స్థలములోనే నివసించువాడు. కృపా సత్య సంపూర్ణమై మా మధ్యలో నివసించుట న్యాయమా. నన్ను పరిశుద్ధ పరచుటే నీ ధర్మం. కృపా సత్య సంపూర్ణమై మా మధ్యలో నివసించుట న్యాయమా. నన్ను పరిశుద్ధ పరచుటే నీ ధర్మం. మహాగణుడవు మహోన్నతుడవు పరిశుద్ధ స్థలములోనే నివసించువాడు. పరిశుద్ధ స్థలములోనే నివసించువాడు. ఈ సాయంకాలం మన ధ్యానం కొరకు అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయము మొదటి 2 వాక్యాలు మనం చదువుకుందాం. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన 16వ అధ్యాయము మొదటి 2 వాక్యాలు మనం చదువుకుందాం. కేంక్రేయలో ఉన్న సంఘ పరిచారకురాలకు ఫీబే అను మన సహోదరిని పరిశుద్ధులకు తగినట్టుగా ప్రభువునందు చేర్చుకొని ఆమెకు నీ వలన కావలసినది ఏదైనా ఉన్న ఎడల సహాయము చేయవలెనని ఆమెను గూర్చి మీకు సిఫారసు చేయుచున్నాను. ఆమె అనేకులకును నాకును సహాయురాలై ఉండెను. దేవుని మాటలు మనందరి మేలు నిమిత్తమై దీవించునుగాక. ఆమేన్. ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ఒక స్త్రీ గురించి కొన్ని విషయాలు మనం నేర్చుకోబోతున్నాం. క్యారెక్టర్ స్టడీ. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో పౌలు గొప్ప సేవకుడు. పౌలు 14 పత్రికలు రాశాడు. పౌలు పత్రికల యొక్క స్పెషాలిటీ ఏంటంటే పౌలుకి ఒక అలవాటు ఉంది. ఎవరైతే తనకు సహాయం చేశారో, ఎవరైతే తనకు మేలు చేశారో, ఎవరైతే తనను ఆదరించారో, ఎవరైతే తనను బలపరిచారో, ఎవరైతే తనకు కానుకలు ఇచ్చారో, ఎవరైతే తనకు కీడు చేశారో వారందరి పేర్లు తన పత్రికలో రాస్తాడు. పౌలు మెచ్చుకుంటాడు, గద్దిస్తాడు, హెచ్చరిస్తాడు, ఒక దైవజనుడిగా ఆదరిస్తాడు, ఒక తల్లిలాగా ఆదరిస్తాడు సంఘాన్ని. పౌలు ఒక మంచి దైవజనుడు. రోమపత్రిక 16వ అధ్యాయంలో పౌలుకు పరిచర్యలో ఎవరైతే సహాయం చేస్తూ వచ్చారో వారందరి పేర్లు రాస్తాడు. ఈ అధ్యాయం 16వ అధ్యాయం స్పెషాలిటీ ఆఫ్ పాల్స్ ఎపిసోడ్స్. ఈ 16వ అధ్యాయంలో చాలా పేర్లు ఉన్నాయి, మనం వాటి చూడకపోవటం లేదు. ఈరోజు ఒక్క ఆమె గురించి నేర్చుకోబోతున్నాం. ఆమె పేరు ఫీబే. ఫీబే చెప్పండి, ఎవరు ఆమె? ఆమె ఫీబే. ఫీబే అనే మాటకు అర్థం ఏంటంటే కాంతివంతమైన. కాంతివంతమైన, లేకపోతే మన భాషలో చెప్పాలంటే ఫీబే అంటే కాంతమ్మ అని అర్థం. కాంతమ్మ.
చాలామంది కాంతమ్మ అని పేరు పెట్టుకుంటారు, కానీ జీవితాలు కాంతివంతంగా ఉండవు. దయమ్మ అని పేరు పెట్టుకుంటారు కొంతమంది, వారి జీవితంలో ఎక్కడ వెతికినా దయ కనపడదు. కరుణమ్మ అని పేరు పెట్టుకుంటారు, ఆమె జీవితం తడివి చూస్తే ఎక్కడ ఆమెలో కరుణ కనపడదు, అంతా కఠినత్వమే. ప్రేమయ్య అని పేరు పెట్టుకుంటారు, ఆయనలో ప్రేమ అనేది 1% కూడా కనపడదు కదా. సంతోషరావు అని పేరు పెట్టుకుంటారు, నిజంగా ఆయన జీవితంలో సంతోషం అనేది ఒక్క కోణంలో కూడా మనం చూడండి. ఎప్పుడు సరుగుడు ఇంట్లో. కొంతమంది సంతోషమ్మా అని పేరు పెడతారు. ఏమంటే పేరు తగినట్టుగా జీవించాలి, పేర్లు పెట్టుకోవడమే కాదు, పేరు తగినట్టుగా జీవించేదే నిజమైన క్రైస్తవ జీవితం. అంటే ఈరోజు ఫీబే కాంతివంతమైన కాంతమ్మ అని పేరు, కానీ నిజంగా ఫీబేలో కాంతివంతమైన జీవితం. ఒక 4 లక్షణాలు నేను మీకు చూపిస్తాను. ఆమెలో ఉన్న కాంతివంతమైన జీవితం ఏంటో మనం నేర్చుకుంటాం. 1, ఫీబే అను మన సహోదరి. ఫీబే గురించి పౌలు రాస్తున్నాడు, ఫీబే సంఘంలో ఒక సహోదరి. మొదటి మాట రాసుకోండి. ఆమె ఉన్నవారికి సహోదరి, లేని వారికి సహోదరి. ఫీబే ఒక ఉద్యోగస్తురాలు, రోమా ప్రభుత్వంలో కోర్టులో పనిచేసేది ఫీబే. ఈమె ద్వారానే ఈ పత్రిక రాసి, ఈమె రోమ వెళ్ళింది కాబట్టి రోము సంఘానికి పౌలు పత్రిక పంపించాడని చరిత్రలో చూస్తాం. ఈమె ఒక ఉద్యోగస్తురాలైనా, ఒక మాటలో చెప్పాలంటే ఈమె ఒక ధనవంతురాలైన, సంఘంలో ఈమె సాక్ష్యం ఏంటంటే అందరితో కలిసిమెలిసి ఉంటుంది ఈమె ఫీబే. నేను ఉద్యోగస్తురాల్ని, నాకు కొంచెం డబ్బులు ఉన్నాయి, నేను వెనకాల కొన్ని రాళ్ళు వేసుకున్నాను. రాళ్ళు అంటే డబ్బులు పోగేసుకున్నాను అర్థం. కాబట్టి నేను స్పెషల్గా జీవించాలి, అందరూ నన్ను స్పెషల్గా చూడాలి, స్పెషల్గా ట్రీట్ చేయాలి, నేను రాగానే నాకు ఒక స్పెషల్ చైర్ ఇవ్వాలి, అందరు నన్ను చూసి భయపడిపోతూ ఉండాలి, నా మాట వేదవాక్యం అవ్వాలి. కాదు, ఈ స్వభావం లేదు ఫీబేలో. పౌలు అంటాడు, ఫీబే అను మన సహోదరి. పౌలుకు సహోదరి, ఉన్నవారికి సహోదరి, సంఘంలో లేని వారికి సహోదరి, దరిద్రులకు కూడా సహోదరి. అందరితో కలిసిమెలిసిపోయే స్వభావం. వాక్యం వింటున్న నీవు క్రీస్తు రక్తంలో కడగబడ్డావా? యేసు క్రీస్తుని సొంత రక్షకుడిని అంగీకరించావా? సంఘంలో ఒక సభ్యుడిగా చేర్చబడ్డావా? అయితే ఈ సాక్ష్యం ఉందా నీకు? అందరితో కలిసిమెలిసిపోయే స్వభావం. చాలామంది కరోనా వైరస్ వచ్చి పిట్టలు రాలిపోయినట్టు రాలిపోతున్నారు. ఏం తెలియపరుస్తుంది ఈ వైరస్, ఈ మరణాలు? ఏం తెలియపరుస్తుందంటే మనిషి జీవితము చాలా చాలా చిన్నది, తోటకూర కాడ లాంటిదే, పచ్చని కోరాకు లాంటిది మన బ్రతుకు. మనం అంతలోనే వాడిపోయే వాళ్ళం. దీంట్లోనే కొంతమంది డిగ్నిఫైడ్గా బ్రతకాలండి. అసలు వాళ్ళని పట్టించుకోకూడదండి, పేదలతో మనకి ఎందుకండి, వాళ్ళతో మాట్లాడకూడదండి, వీళ్ళ దగ్గర పోకూడదండి, వాళ్ళతో కూర్చోకూడదండి, అసలు వాళ్ళని మన ఇళ్ళ కూడా రాణించుకోకూడదండి. ఏమండి, జాన్ నాక్స్ గురించి ఒక మంచి మాట చెప్తారు చరిత్రలో. గొప్ప దైవజనుడు. ఆయన ప్రార్థన చేశాడు, లార్డ్ గివ్ మీ స్కాట్లాండ్ ఆర్ ఎల్స్ ఐ డై అని. దేవా, నాకు ఇస్తే స్కాట్లాండ్ దేశాన్ని ఇవ్వు, నీ కొరకు నేను రక్షిస్తాను, నాకు సహాయం చేయి. వాక్యం ప్రకటించి ప్రార్థన పూర్వకంగా స్కాట్లాండ్ దేశమంతా నీ కొరకు సంపాదిస్తాను, లేకపోతే నా ప్రాణాన్ని తీసుకోవాలని ప్రార్థన చేశాను. ఆయన కుష్టి వ్యాధిగ్రస్తుల మధ్యలో సేవ చేస్తున్నప్పుడు కొంతకాలానికి ఆయన కంటే ఒకరోజు ఒక గంటల పిన్ను గుచ్చుకున్నాడు. పిన్ను గుచ్చుకొని స్పర్శ రాలేదంట. ఆ తర్వాత కాసేపు ఆయన పిన్నును మరలా ఆయన గుచ్చుకున్నాడంట, స్పర్శ రాలేదు. ఆ తర్వాత రోజు ఆయన సంఘానికి వెళ్ళాడు. లెప్రసీ కాలనీలో ఆయన సేవ చేశాడు చాలా కాలం. వాళ్ళ మధ్యలో వీళ్ళు వాకింగ్ చెప్తా, నిన్నటి దాకా నేను ఒక మిషనరీని, ఈరోజు మీలో ఒకటిని అన్నాడంట. వాళ్ళకి అర్థం కాదు, నాలో ఒకటి ఏంటయ్యా, నువ్వు మిషనరీ అయ్యా. అప్పుడు ఆయన అన్నాడంట, నేను మీలో ఒకటి అయ్యాను, మీ మధ్యలో సేవ చేస్తూ నాకు కూడా దృష్టి వ్యాధిగ్రస్తులుగా మారిపోయాను. ఒక సహోదరి ఫీబేలో కలిసిపోయే స్వభావం. నీలో ఉన్న కలిసిపోయే స్వభావం. సంఘంలో తోటి వారితో కలిసిపోతున్నావా?
ఇంట్లో తోటి వారితో కలిసిపోతున్నావా? కలిసి మెలిసి బ్రతుకుతున్నావా? ఏదైనా భేదాభిప్రాయం పెట్టుకుని బ్రతుకుతున్నావా? ఫీబే అను మన సహోదరి. రెండవ మాట ఫీబే గురించి పౌలు అంటాడు, మొదటి వచ్చిన రోమ 16:1, పరిశుద్ధులకు తగినట్టుగా ప్రభువునందు చేర్చు. అంటే పరిశుద్ధులకు తగినట్టుగా చేర్చుకోమన్నాడంటే ఫీబే కూడా ఎవరు? పరిశుద్ధురాలు. యేసుక్రీస్తు ప్రభు రక్తంలో ఎప్పుడైతే మనం కడుగబడతామో మనము పరిశుద్ధులము. పరిశుద్ధత మన అంతస్తు. పరిశుద్ధంగా జీవించాలి, పరిశుద్ధంగా బ్రతకాలి. ఎలా జీవించాలి పరిశుద్ధంగా జీవించడం అంటే ఏంటిది? ఒక మాట చదువుతాం చూడండి, ఎఫెసీ పత్రిక. పరిశుద్ధంగా బ్రతకటం అంటే ఏంటో చూడండి, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 3వ వాక్యం. ఎఫెసీ పత్రిక 5:3, మీలో జారత్వమే గాని, ఏ విధమైన అపవిత్రతయే గాని, లోభత్వమే గాని వీటి పేరైనను ఎత్తకూడదు. ఇదే పరిశుద్ధులకు తగినది. ఏంటంట? వీటి పేరంట జారత్వం అనే పేరు కానీ, అపవిత్రత అనే పేరు కానీ, లోభత్వమే కానీ ఉండకూడదు. వీటి పేరు కూడా ఎత్తకూడదు. చాలా మంది లేచిన మొదలుకొని వారి గురించి వీరి గురించి ఇట్లాంటి సాక్ష్యాలు చెప్పుకుంటుంటారు. పరిశుద్ధులకు తగిన జీవితం ఉందా మనలో? ఫీమేలో పరిశుద్ధులకు తగిన జీవితం ఉంది కాబట్టే పౌలు అంటున్నాడు, పరిశుద్ధులకు తగినట్టుగా ఆమెను చేర్చుకోండి. ఎందుకంటే ఆమె పరిశుద్ధురాలు. ఏమంటే యేసుప్రభు రక్తంలో కడుగుబడి మనం పరిశుద్ధులమైతే పరిశుద్ధులకు తగినట్టుగా జీవిస్తున్నాం. మాటలో, తలంపులో, క్రియలలో పరిశుద్ధులకు తగిన జీవితం వల్ల ఉందా? ఇంకా ఎంతకాలం ప్రాచీన స్వభావం, ఇంకెంతకాలం పాత స్వభావం? యేసుప్రభు దగ్గరికి వచ్చి కూడా ఇంకా ఎంతకాలం వెనక ఉన్న వాటిని తీసేసుకోలేకపోతున్నాం, వెనక ఉన్న వాటిని మరవలేకపోతున్నాం. ఇంకెంతకాలం? యేసయ్య త్వరగా రాబోతున్నాడు కదా. పరిశుద్ధులకు తగిన జీవితం జీవిస్తున్నావా? ఫీమేల్ 2వ లక్షణం పరిశుద్ధురాలు. 3వ లక్షణం చూడండి, 2వ వాక్యం, రోమపత్రిక 16:2, ఆమెకు మీ వలన కావలసినది ఏదైనా ఉన్నాయనలా సహాయం చేయవాలని ఆమెను గురించి మీకు సిఫారసు చేయించున్నాను. ఆమె అనేకులకును నాకును ఎవరంట? సహాయురాలు. అనేకులకును నాకును, దైవ సేవకులకు సహాయం చేసింది ఆమె. అనేకులకు సహాయం చేస్తుంది, దైవ సేవకులకు సహాయం చేస్తుంది. దైవ సేవకులకు సహాయం చేసే లక్షణం ఫీమేలో ఉంది. ఏ రోజైనా నీ దైవ సేవకుని పట్టించుకున్నావా? ఏ రోజైనా దైవ సేవకుడికి సహాయం చేసావా? మా పాస్ గారికండి ఎప్పుడు అబద్ధాలు చెప్పుకుంటూ తిరుగుతుంటారు కొంతమంది. పౌలు రోమా చెరసాల్లో ఉన్నాడు. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయంలో రాస్తున్నాడు పౌలు. చూడండి, ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 14వ వచనం, అయినను నా శ్రమలో మీరు పాలు పుచ్చుకొనినది మంచి పని. దైవ సేవకులకు సహాయం చేయటం అనేది మంచి పని. అది మంచి పని, దేవుడు మెచ్చే పని. చాలా మంది కళ్ళ ముందు కనపడుతున్న దైవ సేవకులకు సహాయం చేయరు, కానీ ఏడాడో టీవీ వర్తమానాలను తీస్తున్న లక్షలు కోట్లు సంపాదించి ఆ దైవ సేవకులకి మనీ ఆర్డర్లు, పోస్టులు, ఫోన్పేలు, ఇంకా వాట్సాప్లు, ఇంకా లేకపోతే రకరకాలైన అకౌంట్లు దాన్ని పంపించడం చాలా విడ్డూరు ఉంది కదా మీకు. ఏడో ఒక రోజు లెక్క అడుగుతాడు, జాగ్రత్త. మీకోసం నిద్ర లేచిన మొదలుకొని పడుకునేంత వరకు ప్రయాసపడి ప్రార్థన చేసి కష్టపడి పట్టుదలతో మీ ఆత్మను రక్షించడం శక్తి గల వాక్యాన్ని సిద్ధపడి మీ కొరకు వాక్యం తీసుకొచ్చే దైవజనుడు కోసం మీరు సహాయం చేయకపోతే ఒకరోజు దేవుడు ఎక్కడుంటాడు? అప్పుడేం చెప్తారు? అవునండి, మనం చేసే ప్రతి దానికి ఒకరోజు దేవుడి కాడ మనం లెక్క అప్పగించాలి. దేవుడి బిడ్డలారా జాగ్రత్త.
చూడండి, పౌలు రోమ చెరసాల ఉన్నాడు. సంఘం ఏం చేశారు చూడండి. ఫిలిప్పీ పత్రిక 4:15, ఫిలిప్పీలారా, సువార్తను నేను బోధింప ఆరంభించి మాసిదోనియాలో నుండి వచ్చినప్పుడు ఇచ్చు విషయంలోనూ పుచ్చుకొని విషయంలోనూ మీరు తప్ప మరి ఏ సంఘపు వారును నాతో పాలివారు కాలేదని మీకే తెలియదు. ఫిలిప్పీ సంఘం పౌలు కష్టాల్లో సహాయం చేశారు వాళ్ళు. అందుకనే కదా రాశాడు, మీరు తప్ప ఏ సంఘపు వారు. ఫిలిప్పీ సంఘం యొక్క ఆధ్యాత్మిక స్థితి చూడండి ఎలా ఉంది. ఏలయనగా తెస్సలోనికలో కూడా మీరు మాటి మాటికి ఒకసారి చేసి ఊరుకున్నారా? మాటి మాటికి నా అవసరం తీర్చుటకు సహాయం చేసి దైవ సేవకుడు అవసరం తీర్చేందుకు సహాయం చేయాలి. ఓ సంగమా, ఓ దేవుని బిడ్డలారా, వింటున్న మీరు కూడా గ్రహించాలి. మాటి మాటికి పౌలు అంటున్నాడు, నేను ఈవిని అపేక్షించి ఇలాగ చెప్పుటలేదు, కానీ ఈవి కోసం చెప్పటల్లా, ఏదో మీరు ఇవ్వాలని చెప్పటల్లా. నేను కూడా దేవుడు కాపులతో పోషించాడు, మమ్మల్ని పోషిస్తాడు ఆయన. మీ లెక్కకు విస్తార ఫలము రావాలని నేను అపేక్షించి చెప్పొచ్చున్నాను. మీరు ఎంత ఇస్తారో గుర్తుపెట్టుకోండి. మీ దైవ సేవకుడికి మీరు ఎంత ఇస్తారో, ఇక్కడ ఇవ్వకుండా మేము జీసస్ కాల్స్కి ఎంత పంపించామండి, మేము ఇంకో దగ్గరికి ఎంత పంపించామండి, మేము అంత పేదలకు ఎంత సహాయం చేసి, మీకు సున్నాయే, గుడ్డు సున్నాయే. నేను చెప్తాను, దైవ సేవకుడు కంటే వాళ్ళు దైవజనులు కాదని కాదు నా అభిప్రాయం. చెయ్యవలసిన సేవకుడికి చెయ్యాలి. ముందు నీ సంఘ కాపరికి చెయ్యాలి. ఆయన అవసరతలు మాటి మాటికి తీర్చాలి. ముందు ప్రేమించాల్సింది నీ సేవకుడిని, నీ దైవజనుడిని. ఆయన ఎవరు పోషిస్తారు, ఆయన ఎవరు అక్కలు తీరుస్తారు. వాళ్ళు ఎవరో ఇస్తారులేండి, నువ్వు ఇవా, నువ్వు సహాయం చేయవా, నువ్వు ముందుకు రావా? అలా అనుకుంటే రాసేవాడు పౌలు ఈ మాటలు. తర్వాత ఏమంటాడు చూడండి, మాటి మాటికి నా అవసరం తీర్చడానికి సహాయం చేస్తుంది. నేను విస్తార ఫలం అపేక్ష చెప్తున్నాను. నాకు సమస్తమును సమృద్ధిగా కలిగి ఉన్నది. మీరు పంపిన వస్తువులు ఎఫ్రదీతు వల్ల పుచ్చుకొని ఏమీ తక్కువ లేకున్నాను. సేవకుడికి ఏ తక్కువ జరగదు. సేవకుడు అంత బాగుండాలి, గుర్తుపెట్టుకోండి. మీరు పంపిన వస్తువులు ఎఫ్రదీతు వల్ల పుచ్చుకొని ఏమీ తక్కువ లేక ఉన్నాను. సేవకుడు చెప్పాలి, అమ్మ నాకు సమృద్ధిగా ఉందమ్మా. మన సేవకుడు ఏమి తక్కువ లేకుండా ఉండాలని చూడాలి. సంఘం ఆయనకి ఏది తక్కువ కాకూడదండి. ఆయన అన్నిట్లో బాగుండాలండి. ఆయనకి అన్ని సమృద్ధిగా ఉండాలండి. అది సంఘం యొక్క అంతస్తు. అప్పుడు అవి మనోహరమైన సువాసనయు దేవునికి ప్రీతికరమును ఇష్టమునైన యాగమునై. ఈ ఫీమేలో 3వ లక్షణం సహాయం చేసే లక్షణం. ఎవరికి సహాయం చేసిందంట? అనేకులకు చేసింది. నాకు దైవ సేవకులకు సహాయం చేసే లక్షణం. 4వ మాట, ఫీమే 1 సహోదరి, అందరికీ సహోదరి. 2 పరిశుద్ధురాలు. 3వది సహాయురాలు. 4వది రోమ 16:1 కేక్రేయలో ఉన్న సంఘ పరిచారకు రాలు. ఈమెకి ప్రభుత్వ ఉద్యోగం ఉందని చెప్పాక మొదట్లోనే గవర్నమెంట్ ఉద్యోగం చేస్తుంది. కోర్టులో ఉద్యోగి ఫీమే. రోమా ప్రభుత్వ కోర్టులో ఉద్యోగి ఆమె. అటు ఉద్యోగ ధర్మం నిర్వహిస్తుంది, ఇటు సంఘంలో పరిచారకురాలుగా కూడా ఉంది. పరిచర్య ధర్మం చేస్తుంది. అవునండి, నేను ఇప్పుడు రాలేను పాస్టర్ గారు, నేను తర్వాత వస్తాను, తర్వాత చేస్తాను దేవుని సేవ. కాదు, కోత ఎంత విస్తారం, కోతకు పనివారు లేరు. ఈ పనిలో నువ్వు ఉండాలి అంటే సమర్పించుకోవాలి. దేవుని సేవ పదవి వ్యామోహాలు కాదండి. దేవుని సేవ ఇది పరిచర్య. ఇది పరిచర్య. పరిచారకురాలు అనే మాట అక్కడ రాశారు. పరిచారకురాలు. యేసుప్రభు కూడా నేను పరిచర్య చేయించుకోవడానికి రాలేదు, కానీ పరిచర్య చేయటానికి వచ్చాను. దేవుని సేవ పరిచర్య తగ్గించుకోవాలి. ఈ పరిచర్య చేసే వారి దగ్గర సమర్పణ ఉండాలి. ఇది పేరు కోసం చేసే పరిచర్య కాదు, గుర్తుపెట్టుకోవాలి. సంగమా, దేవుని బిడ్డలారా, పేరు కోసం వస్తే ఈ పరిచర్యలోకి తారుమారైపోతారు.
పేరు కోసం కాదు, ఇది సమర్పణతో, ఇది తగ్గింపుతో కూడుకున్నది. మూడవది, మనం చేసే పరిచర్య ప్రభు మెప్పు కోసం చేయాలి కానీ మనుషుల మెప్పు కోసం కాదు. ప్రభు మెచ్చుకునే పాత్రలుగా ఉండాలి. ఫీబే అలా పరిచర్య చేసింది కాబట్టి ఆమె సంఘ పరిచారకురాలు. దేవుని సంఘంలో పరిచారకులుగా ఉండడానికి దేవుడు పిలుస్తున్నాడు మనల్ని కూడా. ఏం పాస్టర్ గారి క్వాలిఫికేషను? సంఘంలో పరిచారకురాలుగా ఉండాలి, పరిచర్య చేయాలి. ఒకటి సమర్పణ. బీడీలు తాగుతా, సిగరెట్లు తాగుతా, సారాయికి అలవాటు పడిపోయి దోపిడి, దొంగతనం, మోసం, వ్యభిచారం, లోకంలో ఉన్న సమస్త దుర్మార్గత పెట్టుకొని దేవుని సన్నిధిలోకి వచ్చి సేవ చేయాలనుకుంటున్నావా? జీవం కలిగిన దేవుని చేతుల పడుట అతి భయంకరమైన దేవుని వాక్యం చెప్తుంది. ఒక సమర్పణ ఉండాలి, సాక్ష్యం ఉండాలి, తగ్గించుకోవాలి, ప్రభు మెప్పు కోసం చేయాలి, మనుషుల మెప్పు కోసం కాదు. వారు చూస్తున్నారు, వీళ్ళు చూస్తున్నారని కాదు. సంఘంలో అందరూ ఏదో మెహర్బానీ కోసం కాదు. దేవుడు మెచ్చుకుంటాడు నమ్మకంగా పనిచేస్తే. దేవుని మెప్పు కోసం చేయాలి. పరిచర్య అంటే ఏదో దాకా నిలబడితే చేసేది కాదు. ఎవరు మెచ్చుకోపోయిన వచ్చి కుర్చీలు వేసిన దేవుని మందిరంలో చాపలేసిన, శుభ్రంగా ఊడిసిన, తుడిచిన పరిచర్య దేవుడు అదే చూస్తాడు. 1,00,000 మంది ముందు వాక్యం చెప్పినవాడికి ఎంత బహుమానం ఇస్తాడో నమ్మకంగా దేవుని మందిరంలో ఊడ్చుకుంటారు చూసారా, వారికి కూడా ఒకే బహుమానం ఇస్తాడు. ఆయన పక్షపాతి కాదు. ఉదయం 6 నుంచి ద్రాక్ష తోటలో పనిచేసిన వాడికి ఒకే దేనేరం ఇచ్చాడు. సాయంకాలం 5 గంటలకు వెళ్ళాడు ఒకడు, వాడికి పనిచేసిన కంటే వాడికి కూడా ఒకే దేనారం ఇచ్చాడు. అంటే ప్రతిఫలం ఇచ్చేవాడు నా దేవుడు. ఆయన మనుషుని అంతస్తు, నైపుణ్యాన్ని, ప్రతిఫలం, సామర్థ్యాన్ని చూసి కాదు ఆయన నీకు ప్రతిఫలం ఇచ్చేది. ఈరోజు 1,00,000 మంది ముందు వాక్యం చెప్పచ్చు, కానీ లోపల నీ సాక్ష్యం బాగలేకపోవచ్చు, యథార్థమైన బ్రతుకు లేకపోవచ్చు, మంచి సాక్ష్యం లేకపోవచ్చు, మంచి ప్రవర్తన లేకపోవచ్చు, ఇతరులను ప్రేమించే మనసు లేకపోవచ్చు. దేవుడు ఇవన్నీ చూస్తుంటాడు, క్యాలిక్యులేట్ చేస్తాడు మన దేవుడు. దేవుడి కోసం నమ్మకంగా పరిచయం చేసామంటే దేవుడు ఉన్నతంగా ఆశీర్వదిస్తాడు. కాబట్టి ఫీబే కాంతివంతమైన జీవితం. ఎందుకు ఏమిటి ఇంత కాంతి? ఆమె అందరితో కలిసిపోయే స్వభావం, కలిసిమెలిసి ఉంటుంది. రెండవది ఆమె పరిశుద్ధురాలు. మూడవది ఆమె సహాయురాలు. నాలుగవది సంఘ పరిచారకురాలు. ఆమె సంఘ పరిచర్యను ప్రోత్సహించింది, ప్రేమించింది. ఆమె ఉద్యోగం ఉందని, ఆమె సుఖము సౌఖ్యాన్ని చూసి ఇష్టపడ్డారు. దేవుడి కోసం నేను ఏదైనా చేయాలనే తపనతో సంఘంలో పరిచారకురాలుగా ఉంది. ఆమె దేవుడు దీవించాడు. పౌలు ఆమెను జ్ఞాపకం చేసుకున్నాడు. జీవగ్రంథంలో ఆమె పేరు రాయబడింది. ఈరోజు ఈ మాటలు వింటున్న నువ్వు కూడా దేవుడి కొరకు సమర్పణతో, తగ్గింపుతో, సాక్షి కలిగి ప్రభు కోసం సమర్పించుకొని ఫీబేలాగా కాంతివంతమైన జీవితాన్ని జీవించటకు పరిశుద్ధాత్మ దేవుడి కృప ఈ సాయంత్రం మనందరికీ దయచేయను కాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధులమైన మా తండ్రి, దయగల దేవా, ప్రేమ స్వరూపి మీకు స్తోత్రాలయ్యా. ఈ సాయంత్రం వింటున్న ఈ మాటలు మా ఆధ్యాత్మిక జీవితానికి ఆశీర్వాదకరంగా చేయండి. మా బ్రతుకుల్లో ప్రభా మేము ఫీబేలాగా కాంతివంతమైన జీవితం జీవించడం కృప దయచేయండి. వింటున్న ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించండి. ఎవరైతే అనారోగ్యంతో, అస్వస్థతతో కూర్చున్నారో ఈ మాటలు వింటున్న వారిలో యేసు నామములో వారికి స్వస్థత కలుగును గాక, కృప కలుగును గాక. నీ బిడ్డలను ఆశీర్వదించండి, కుటుంబాలను ఆశీర్వదించి రాకడ కొరకు సిద్ధపరచండి. ఈ కరోనా వైరస్ యేసు నామములో తొలగిపోవును గాకయ్యా. ఈ సహాయం మాకు దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. త్రియేక దేవుని ప్రేమ, కృపా, సమాధానాలు వాక్యమైన ప్రతి బిడ్డకి ఇప్పుడు ఎల్లప్పుడూ నాకు రాకడ పర్యంతం తోడైందును గాక. God bless you. Good night.